ఓకే, అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణ్యుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునికి స్తోత్రములు వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాలంలో మరొకసారి నీ సన్నిధిలోకి వచ్చినట్టు నీ ప్రజలు కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ వాక్యం చేత దర్శించమని, నీ దాసుడైన నేను ప్రభువా నీ చెంతను మరుగుపరచబడి నీ మాటలు నీ ప్రజలైన వారికి అందించిన నన్ను బలపరచమని, మీ కృపా సన్నిధి కాపుదల సహాయము కూడి వచ్చిన మాకు అనుగ్రహించి నీ వాక్యం వినడానికి నీ బిడ్డల్లోనికి ప్రభా నీ శక్తిని నీ కృప దయచేయండి. పరలోకమందున్న తండ్రి, సత్యము భూమి మీద ప్రభా నీ ప్రజలు వినిచుండగా వినుభూతిని కలిగించమని ప్రభువా నీ సన్నిధి మాకు దయచేయమని, నీ దాసుడ నన్ను నీ వాక్యం చేత తండ్రి భద్రపరచమని, నీ వాక్యం చేత బలపరచమని, మాట్లాడుచు నీ మాటలు తండ్రి వినే బిడ్డలు తండ్రి వీడియో ద్వారా, అలాగే నీ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలు కూర్చున్న బిడ్డలందరూ కూడా విని విశ్వసించినట్లు నన్ను వాడుకోమని యేసు సర్వశక్తి గల నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు. ఇక్కడ పిల్లలు ఎదర పెద్ద కూటం పెట్టారు, జాగ్రత్తగా కదలకోకుండా వాళ్ళు ఏడవకుండా ఏం చేస్తారో తెలియదు. ఒక్కడికొక్కడికి సంబంధం లేకుండా కూర్చుంది. ఒకరికొకరు సంబంధం ఉండదు. అప్పుడే అక్కడ కొంచెం కూటం తగ్గుతుంది. మన కూటం జరిగించుకుంటా బాగుంటుంది. ఆ కూటం తగ్గింది అనుకోండి, మన కూటం జరిగించుకుందాం. ఓకే, చెప్పాను కదా. ఆ పిల్లలు లేకపోవడం మీరు, ఆ పిల్లలు వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రూప్ ఉంది, గ్రూప్ కొంచెం మీరు చేయాలన్నమాట చక్కగా. అంతే. అక్కడికి వెళ్ళచ్చు. పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. అలా చేస్తున్నారు కదా అని చెప్పి ఇంటికాడ వదిలేయటం అసలు మంచిది కాదు. నాకు అసలు ఇష్టం ఉండదు. పిల్లలు అన్న వాళ్ళు అలా చేస్తారు. ఏమంటే ఇక్కడ పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యారు, ఇక్కడ కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు. మీరు అల్లరి చేయలేదేంటి? అందరూ అల్లరి చేసిన వాళ్ళే. ఓకే, కనుక పిల్లల్ని ఎప్పుడు ఇంటికాడ గుడిచిపెట్టండి. అలాగని ఎప్పుడైనా పిల్లలను జాగ్రత్త పెట్టండి అని లేకపోతే చక్కగా కూర్చోబెట్టిన అన్నాను అనుకోండి, అప్పుడు మీరు బాధపడక్కర్లా. ఎందుకో తెలుసంటే పక్క వాడికి వాక్యానికి అభ్యంతరం లేకుండా. ఓకే, మంచిదండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా తొందరగా ఒక 35-40 నిమిషాల్లో మనము ముందుకి కొనసాగించుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాం. సరే, అందరూ ఒకసారి చిత్రైట్గా కూర్చోండి. అనగా నాయక చూడండి. గతించినటువంటి వారాలలో దావీదును గొలియాతును గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధంలో దావీదు తీసుకెళ్ళి లేక దావీదు ఉపయోగించినటువంటి ఆయుధాలను గురించి మనము చెప్పుకుంటున్నాం. కనుక ఈ వారంతో ఈ సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయములో నుండి విషయాలు మనం ముగించుకోబోతున్నాం. అంటే చాలా విషయాలు ఉన్నాయి, అవి మనం ఒకసారి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. కనుక నేను ఈరోజుతో దావీదు గొలియాతుల యొక్క యుద్ధంలో దావీదు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏవై ఉన్నాయో ఈరోజుతో నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. కనుక గమనించండి. ఒకసారి మొదటి నుంచి ఒకసారి మీ అందరికీ దావీదు గొలియాతుల గురించి ఒకసారి చిన్న విషయాలు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఇశ్రాయేలీయులకును ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుందని మనం బైబిల్లో చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఫిలిష్తీయులకి అనగా సౌలు యొక్క సైన్యానికి యుద్ధం జరుగుతుంది, అంటే ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది.
అయితే ఆ యుద్ధంలో పోట్లాడడానికి లేక యుద్ధం చేయడానికి వచ్చిన వాడు ఎవరు అంటే గొలియాతు అనేటువంటి వాడికి వచ్చాడు. అతన్ని గెలవాలన్నా, అతన్ని మీద పోట్లాడాలన్నా ఇశ్రాయేలీయుల్లో సౌలు దగ్గర ఉన్నటువంటి వారు సైన్యంలో ఎవరికి ధైర్యం సరిపోవట్లేదని, ఇంకా వాళ్ళకి యుద్ధం చేయాలంటే భయపడుతున్నారని మనం చదువుకుంటాం. హఠాత్తుగా ఒక్కసారిగా దేవుడు ఆ సీన్లో ఎంటర్ అయ్యాడు. ఎవరు ఎంటర్ అయ్యారండి? దావీదు ఎంటర్ అయ్యాడా లేదా దేవుడు ఎంటర్ అయ్యాడా? నాకు తెలిసినంత మటుకి బైబిల్ చదివితే దేవుడే ఎంటర్ అయినట్లు నాకు ఆ చదివిన యొక్క వాక్యాలు గమనిస్తున్నాను. అప్పుడు ఆ దేవుడే ఎంటర్ అయ్యాడు. ఎలా ఎంటర్ అయ్యాడంటే దావీదుని అక్కడికి తీసుకుని వచ్చాడు. దావీదు వచ్చాడు, ఆ యొక్క యుద్ధంలోకి వచ్చాడు. ఆ లోయలో జరుగుతున్న యుద్ధం, ఆ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం దగ్గరికి వచ్చాడు. దావీదు తన అన్నను చూడడానికి వచ్చాడు. తన తండ్రి పంపించినటువంటి వస్తువులు తీసుకుని వచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ యుద్ధం దగ్గరికి వస్తుండగా ఒక స్వరం వినపడుతుంది. అది ఫిలిష్తీయుల స్వరము. ఏమంటున్నాడంటే, మీరు సౌలు యొక్క దాసులు గారా, నేను ఫిలిష్తీయుని కానా? అంటే మీరు ఇశ్రాయేలీయులు కాదా, నేను ఫిలిష్తీయుని కాదా? మీలో ఒకరిని ఏర్పాటు చేసుకోండి, నేను ఒక్కడే వస్తాను, యుద్ధం చేద్దాం. ఎవరు ఓడిపోతే వారు మీకు దాసులుగా ఉండిపోతారు అన్నమాట విన్నాడు. అంతేకాకుండా దేవుని తిరస్కరిస్తూ, సైన్యాన్ని తిరస్కరిస్తూ, దేవుని బిడ్డలైనటువంటి ఆ యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు అనగా దావీదులకు రోషం పుట్టించింది. ఆలోచించండి, అది దావీదు రోషం కాదు, కానీ ఆయనలో అభిషేకం పొందిన ఆత్మ ఉంది చూసారా, ఆ దావీదుని రేపింది, లేక రోషం పుట్టించింది. వెంటనే అంటున్నాడు, నేను యుద్ధానికి వెళతాను అని అన్నాడు. యుద్ధానికి వెళతాను అని అంటే ఆ యొక్క యుద్ధంలో ఉన్నట్టు వారందరూ కూడా, అయితే సౌలు కూడా ఏమన్నాడో తెలుసంటే, నువ్వు చిన్నోడు కదా, బాలుడు కదా, నీ కనుక అతను ఎప్పటి నుంచో యుద్ధంలో నేర్పరిగిన వాడు, యుద్ధం చేసిన వాడు కనుక నువ్వు అతనితో పాట్లాడలేవన్నప్పుడు అక్కడ నుండి సౌలుకు అక్కడ నుండి ప్రజలందరికీ చెప్పిన మాటలు తెలుసంటే, యెహోవా కార్యం చేస్తాడు. ఎందుకో తెలుసా, ఫలానా టైంలో ఫలానా యొక్క సందర్భంలో దేవుడు నన్ను ఏ విధంగా విడిపించాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకో తెలుసా అంటే, నేను ఇంతకు ముందే ఎలా విడిపించబడ్డాడో దావీదు సింహం నుండి తిరుగుబడి నుండి చెప్పేశాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుతున్నప్పుడు దావీదు అంత వ్యక్తిని ఎలా జయించగలడని అక్కడ ఉండే సైన్యాన్ని అంతటికీ కూడా, ఆ సైన్యంలో ప్రజలందరికీ కూడా అంటే చాలా భయం కలిగితే ధైర్యపరిచిన వాడు ఎవరంటే అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నారంటే దావీదులో ఉన్నాడు. కనుక ప్రియమైన వారులారా, ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడిన తర్వాత ఇశ్రాయేలు సైన్యం అంతటి ధైర్యం వచ్చింది, సౌలుకు కూడా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో అనగా వాళ్ళందరూ కూడా దేవుడు మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తాడని గొప్ప ఆలోచన వాళ్ళకి కలిగినప్పుడు దావీదు కూడా ధైర్యం కలిగి, అభిషేకం కలిగి వెళ్ళినప్పుడు అతను తీసుకెళ్ళినట్టు ఆయుధాలలో ఒక కర్రను మనం చూస్తున్నాం. తర్వాత లోయలోకి దిగాడు అని చెప్పి మనం చూసుకున్నాం. ఈ తర్వాత అక్కడ రాళ్ళు తీసుకున్నాడని మనం చూసుకున్నాం, వడిశీలం తీసుకున్నాడని మనం చూసుకున్నాం, అనగా చిక్కాన్ని తీసుకున్నాడని మనం చూసాం. 5 అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. ఈ తర్వాత మనం ఇంకేం చెప్పుకున్నాం? ఆధారపడ్డాడని చెప్పుకున్నాం కదండి, ఆధారపడి చెప్పుకున్నాం. ఇలాంటి విషయాలు అది చెప్పుకొని అంటే ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్తాం కదండి. ఆ దేవుని మీద ఆధారపడ్డాడని చెప్పుకున్నాం కదండి. అయితే ఇన్ని విషయాలు ఈ 17వ అధ్యాయంలో రాసి ఉంచాడు. ఇన్ని ఆత్మీయమైన సంగతులను రాసి ఉంచాడు. ఇక్కడ గొలియాతును జయించడానికి దావీదు ఆధ్యాత్మికమైన పోరాటంలో లేక శారీరకమైన పోరాటంలో మనము కూడా
మరి సాతాను జయించాలంటే దావీదు వలె ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధాలు తీసుకుని మనం వెళ్ళాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా. అయితే మరొక మాట ఏంటో తెలుసంటే, దావీదు యుద్ధానికి వెళ్ళడానికి అతను ఉపయోగించింది ఏంటో తెలుసంటే విశ్వాసము, ప్రార్థన. తీసుకోండి. విశ్వాసము, ఇది ప్రార్థన. దావీదు గెలవడానికి గల కారణం, దావీదు మరి జయించడానికి గల కారణం, దావీదు దగ్గర ఏముందంటే విశ్వాసము మరియు ప్రార్థన, లేక ప్రార్థన మరియు విశ్వాసం. వెళ్ళగా దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. రాజుల సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము చదువుదాం. 17వ అధ్యాయం ఒకళ్ళు జాగ్రత్తగా 45 నుంచి 47 వరకు ఒకసారి చదవండి. చూడండి, దావీదు నీవు కత్తియును, 44 నుంచి చదువుదామా? నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకును భూముఖములకును ఇచ్చివేత్తనని. ఆగండి. ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు ఏమంటాడు అక్కడ? దావీదు ఫిలిష్తీయునితో అంటాడు, నువ్వేమో దావీదు అంటాడు ఆ ఫిలిష్తీయునితో, నీవు కత్తియును ఈటియును బళ్ళెమును ధరించుకుని నువ్వేమో నా మీద యుద్ధానికి రావడానికి ఎలా వస్తున్నావు అని అంటే, నా మీదకి నువ్వు యుద్ధానికి రావడానికి ఎలా వస్తున్నావు అంటే, నీ చేతిలో ఉన్నట్టు ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు పట్టుకుని ఏం చేస్తున్నావు? నువ్వు వస్తున్నావు. అయితే నా మీదకి వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుకి ఆధారం ఎవరు? ఇశ్రాయేలు విశ్వసిస్తుంది ఎవరు? ఇశ్రాయేలు అనగా ఆరాధించి ప్రార్థిస్తుంది ఎవరో? ఆ దేవుని పేరట నేను ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను ఏమండి విన్నారా? ఈ దినమున చూడు, ఇంకా చంపలేదండి, ఇంకా చంపలేదు అంటే అతని ఎంత విశ్వాసము, ఎంత ప్రార్థన ఉందో ఇతని జీవితంలో ఆలోచించండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను, నేను నిన్ను చంపి ఏంటంటే చంపేసిన తర్వాత ఊరుకోడండి, తల తెగనరికి ఇశ్రాయేలీలలో ఎవరున్నారని? దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. ఎందుకంటే అంత మాట అనేసాడా? సరే చూడండి, ఎందుకంటే ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని అనే విషయాన్ని నిరూపించడం అనే మాట ఎంత అనేసి ఎందుకనేసి తెలుసండి, అతనికి విశ్వాసం ఉంది, రెండోది ప్రార్థన ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలులో చదువుమా, ఎవరు తెలుసుకున్నట్లు? చూడండి, ఇక్కడ ఉన్న సైన్యమే కాదు, నేనే కాదు, ఇక్కడ ఇశ్రాయేలే కాదు, లోకములో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నట్లు. అంటే మన దేవుడు అంత గొప్పవాడు అనే విషయం ఇక్కడ దావీదు చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా? అతను ఏముంది? ప్రార్థన ఉంది, విశ్వాసం. చిన్న చిన్న కార్యాల కొరకే ఏం చేస్తామంటే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం, ప్రార్థనని విడిచిపెట్టేస్తాం. చిన్న చిన్న విషయాలకి ఆలోచించండి. ప్రార్థన విడిచిపెట్టేస్తాం, ప్రార్థన మీద ఆధారపడము. రెండోది విశ్వాసం మీద ఆధారపడము. దేని మీద ఆధారపడుతున్నావు? దేని మీద ఆధారపడతావు అంటావు? నువ్వు ఏదనుకుంటున్నావు దాని మీద బ్రతుకుతానికి
నువ్వేమనుకుంటున్నావు దాని మీద ఆధారపడి కొనసాగించడానికి ఈ రోజు నువ్వు సిద్ధపడుతున్నావు. ఇది దేవుని పిల్లలకి మెచ్చింది కాదు. దేవుని పిల్లలకు అనగా దేవుడు మెచ్చింది కాదని మరొకసారి చెప్తున్నాను. అయిపోవచ్చు నీ కార్యక్రమం, కానీ ఈరోజు అయిపోతుంది. కానీ ఎంతకంటే పెద్దది నీ యొక్క పరిస్థితులలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఏ పరిస్థితులలో దేవునికి ప్రార్థనకి విశ్వాసానికి దూరంగా ఉన్నావో అప్పుడు నువ్వు అపజయం పొందడానికి, ఖచ్చితంగా ఓడిపోవడానికి అనమాట, తిరుగు లేకుండా సాతాను నీ మీద జయించడానికి అనగా దేవునికి అపజయం ఇవ్వడానికి, ఖచ్చితంగా ఓడిపోవడానికి ఖచ్చితంగా ఒకరోజు అవకాశం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే ఏమి లేదు, ప్రార్థన లేదు, ఇంకేమి లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఈ రోజున ప్రభు దినము, ఈరోజు ప్రభు యొక్క కార్యక్రమాలు, ప్రభు యొక్క మరి సన్నిధిలో మనం నిలవలసిన వారిగా ఉన్నాం. దానిని మనము అనగా దూరంగా పెడితే విశ్వాసమా? దాన్ని మానుకుంటే విశ్వాసమా? అది కదా. విశ్వాసం ఏంటో తెలుసా? వీటిలన్నింటినీ ఆఫ్ చేసుకుని పరిస్థితులని పక్కన పెట్టి అనగా కొనసాగించుకుంటాను నేను, అనగా దేవుని దగ్గర నేను ఆయన దగ్గర కూర్చుంటాను. ఏదైతే విడిచిపెట్టానో అవి ఏం చేయబడతాయంటే నా విశ్వాసాన్ని బట్టి, నా ప్రార్థన బట్టి అవి వెంటనే అవి జరుగుతాయి. నాకు ఆటంకం ఉంటుంది. ఇది విశ్వాసాలకు ఉండవలసింది. ఇది దావీదులో ఉండే గొప్ప లక్షణం. ఇలాంటి ఆయుధాలు లేకుండా మనము మన కార్యముల కొరకే ఎగిరిపడినట్లయితే మనం వాటిని జయించడానికి లేక వాటిని మనం గెలవడానికి, వాటిని పొందడానికి అవకాశం ఎప్పుడూ మనకు దొరకదు. దేవుని స్తోత్రం కలుగును. అయితే ఇక్కడ చెప్పేటి మాటలు మనం గమనించినట్లయితే అంటాడు, ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసులు తెలుసుకున్నట్లుగా నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క అంటే ఎవరెవరిని అంటే గొలియాతు ఒక్కడే కదట, ఫిలిస్తీన్లు అందరినీ ఏం చేస్తారంటండి, అది కళేబారాలను ఏం చేస్తారంటే ఆకాశ పక్షులకు, భూమి మీద ఉన్న మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతనైనను, దేని చేత? యెహోవా అన్నాడు. అప్పుడు యెహోవా కత్తి చేతనైను, ఈటి చేతనను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకున్నట్లుగా యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించని చెప్పాను. ఇప్పుడు దావీదులో ఉన్నది ఏంటో తెలుసంటే, ఏముందో తెలుసండి, విశ్వాసము, ప్రార్థన. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? 6 మూరలు చేయాలని ఎత్తుడైనది అంటే దావీదు కంటే ఎత్తైన వాడు, దావీదు కంటే బలమైన వాడు, దావీదు కంటే అనగా యుద్ధంలో నేర్పగలిగిన వాడు. ఈరోజు దేవుని పిల్లలారా, మనము దావీదులాగా విశ్వాసమైనది ప్రార్థనను మన జీవితంలో లేకపోయినట్లయితే ఈ మాటలు మనం చెప్పలేము. ఈ మాటలు ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే దేవుని పిల్లలారా, మనము విశ్వాసం కలిగినప్పుడే, ప్రార్థన కలిగినప్పుడే. దావీదు డబ్బు మీద ఆధారపడలేదు. నేను ఆదివారం చెప్పాను కదా, దావీదు దేని మీద అనగా ఇలాంటి ఆయుధం పట్టుకెళ్ళాడు, ఆధారం అంటాడు. ఎవరంటండి? దేవుడే ఆధారం అంటాడు. దేవుడు అనే ఆధారం అనే ఆయుధాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? నాకు రథాలు నాకు అవసరం లేదు, గుర్రములు నాకు అవసరం లేదు, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను అనగా నమ్ముట కంటే, చదువుకున్నా కదా నిన్న వారం అంతా కూడా, దేని మీద ఆధారపడ్డాడు? డబ్బు మీద ఆధారపడ్డా? పడు. చాలామంది డబ్బు మీద, ఆధారం మీద బైబిల్లో చాలామంది ఆధారపడ్డ రాజులు ఉన్నారండి. మట్టి కచ్చిపోయారండి ఎవరన్నా. ఒకప్పుడు దేవుడు చేసిన మంచి కార్యాలను చూసిన రాజులు. డబ్బుతో పని లేదు, బలంతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, అనగా ఎవరితో పని లేదు, దేవుడితోనే పనిని బ్రతికిన రాజులు అనేక మంది అనగా గొప్పవారైన తర్వాత, వాళ్ళకి అంత స్థితి బాగున్న తర్వాత, చేతి నిండా డబ్బు వచ్చిన తర్వాత, గుర్రాలు వచ్చిన, రథాలు వచ్చిన, ఆస్తి వచ్చిన, పేరు వచ్చిన తర్వాత, 10 మంది తన కూడా ఉన్నారని చెప్పును బ్రతుకుతున్న తర్వాత
దేవుని మీద ఆధారపడడం మానేశారు. తర్వాత ఏమైపోయారో తెలుసంటే కనబడకుండా బట్టి గడిచిపోయారు వాళ్ళందరూ. ఎందుకు చెబుతున్నానంటే మనంతటా మనం ఏమీ చేసుకోలేము. ఒకవేళ ఏదన్నా చేసుకుంటున్నాము అంటే, ఏదన్నా నీకు జరుగుతుందంటే దేవుని సహాయము. మరి ఆ సహాయాన్ని మరిచిపోయి, ఏ సహాయాన్ని మరిచిపోయి, ఆ దేవునిని మరిచిపోయి, ఆ సహాయాన్ని మరిచిపోయి, ఈరోజు నేను ఈ విధంగా నేను ఉంటాను, ఏ విధంగా నేను ఉండగలుగుతున్నాను, ఈ రోజున నేను ఇలాగ అందరి మధ్య నేను తిరుగుతున్నాను అని అంటే, దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన వల్ల నేను ఉన్నాను కనుక ఆయన కంటే నాకు ఎక్కువ కాదు. ఈరోజు ఆ విషయాన్ని నేను పక్కన పెట్టేస్తాను, ఆ విషయాన్ని నేను దూరంగా పెట్టేస్తాను, ప్రభు సాన్నిధ్యమే నాకు ముఖ్యము అనుకునే వ్యక్తులు ఎవరై ఉన్నారో వారెవరో తెలుసంటే అనగా వర్ధిల్లారు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఏముందో తెలుసా? ఇలాగ అనుకోక, ఇలాగ జీవించగా, ఆస్తి మీద, ఐశ్వర్యముల మీద, అందం మీద, బలం మీద, డబ్బు మీద, మనుషుల మీద, ఆ యొక్క లోక సంబంధమైన వాటి మీద పడినవాడు సౌలు లాంటి వాడు ఏమైపోయింది తెలుసా? ఏమన్నా తెలుసా? బైబిల్లో ఏమిటో తెలుసా? సౌలు అంతకంతకు నీరస గిల్లుచుండెను, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అని బైబిల్లో ఉంది. అలా చెప్తారా? ఏమండి, టయానికి ప్రార్థనకు రారు, టయానికి ఆరాధనకు రారు, టయానికి కార్యక్రమాలు చేయరు, అనగా దేవుడు ఇచ్చినటువంటి వాటిలో దశమ భాగములు ఇవ్వరు, అనగా ఇంటిలో టయానికి ప్రార్థన చేయరు, టయానికి అనగా వాక్యము చదవరు, కనుక ప్రభు పరిచర్య కొరకు అనగా మనసు పెట్టరు. ఎంత చూసినా, ఎప్పుడు చూసినా దేవుడు నన్ను దీవించాడని చెప్పుకుంటావు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడని చెప్పుకుంటావు, దేవుడు తప్ప నాకు చేసిన వాళ్ళు ఎవరు లేరు అని అంటావే తప్ప ఆ దేవుడి విషయంలో మాత్రం నేను నీరసంగానే ఉంటావు. నేను స్తోత్రం, నీరసంగానే ఉంటావు. అన్నిటికీ ఎలా ఉంటావు? హుషారుగా ఉంటావు. అన్నిటికీ ఏం చేయటం? కరుగ్గా ఉంటావు. అన్నిటికీ నువ్వు ఎంతో ముచ్చటగా ఉంటావు. దేవుని సన్నిధిలో మాధుర్యమైన దేవుని సన్నిధిని అనగా ఆశీర్వాదకరమైన దేవుని సన్నిధిని కనుక అనుభవించలేని పరిస్థితి కనుక ఒక రోజున నయోమి అనేటువంటి వ్యక్తి అంటది కదా, నేను ఒక రోజున అనగా మధురము అనబడ నేను మారాగా మారిపోయాను. గల కారణం ఏంటో తెలుసా? దేవునిని మరిచిన జీవితం నాది. దేవునికి స్తోత్రం. దేవుని సావాసము మరిచిన జీవితం నాది. అన్యుల సావాసం ఎక్కువైపోయిన జీవితం నాది. కనుక నేను ఇప్పుడు ఏమైపోయానంటే చేదైపోయాను. ఎవరికి చేదైపోయావు? దేవునికి చేదైపోయావు. కనుక చేదైపోయావు కనుక మారా అనుభవాలు నాలో ఉన్నాయి, చేదు అనుభవాలు నాలో ఉన్నాయి. నాలో చెప్పుకునే మంచి లేవు, నాలో చెప్పుకునే ఆశీర్వాదములు లేవు అనే పరిస్థితి రాకుండానే నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలా అక్కర్లేదా? చెప్పరే. అది నేనైనను, మా పాస్టర్ గారైనను, ఇక్కడ కూర్చున్న మీరైనను, సర్వలోకములున్న ప్రజలైనను దేవుడు మాట్లాడే మాట ఆ స్థితి రాకుండా దేవుడు నీ విషయంలో ఇముకుడు అవ్వకోకుండా, ముఖం తిప్పుకోకుండా, ఏమండి దేవుడే ముఖం తిప్పుకుంటే నీ ప్రయత్నాలన్నీ కూడా, నీవు ప్రయత్నించే పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయో తెలుసంటే అన్నమాట, తారుమారైపోతాయి అన్నమాట. కనుక దావీదు విశ్వాసాన్ని మనం చూస్తాం, దావీదు ప్రార్థనను మనం చూస్తాం. ఒక యుద్ధము గెలవాలి అని అంటే ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అనేది అది గెలిచేదాకా ఎవరికైనా తెలుస్తుందా? చెప్పరండి. యుద్ధానికి వెళ్తాం, యుద్ధానికి వచ్చిన తర్వాత ఎక్కడ దగ్గర కోడి పందాలు చూడండి, అది గెలిచి అనగా అవతల కూడా చంపి లేదా అవతల కూడా పారిపోయే వరకు కూడా అది ఏది గెలుస్తుందో ఏది ఓడిపోతుందో తెలియదు. అలాగే యుద్ధం అనేది అలాంటిది అన్నమాట. అయితే దావీదు యుద్ధంలోకి ఇంకా వెళ్ళలేదు, అతన్ని చంపలేదు, అతన్ని అనగా నరకలేదు, అతనికి ఇంకా జయము రాలేదు. జయము రాకముందే ఏమంటే అతన్ని చంపక ముందే వినండి జాగ్రత్త, అతనిలోని అలుముకున్నది ఏంటో తెలుసా? అతనిలో అలుముకుని విశ్వాసం. చాలాసార్లు చెప్తాను, నా జేబులో డబ్బులు లేవు కానీ నా గుండెలో ఏముంది అని ఎక్కువగా చెప్తాను. దేవుని స్తోత్రం. ప్రార్థన ఉంది,
ఈ రోజున దేవుని పిల్లలారా, దావీదు జీవితంలో ప్రార్థన ఉంది. నువ్వు కార్యాలను కొరకై ప్రార్థన చేయమని సేవకులను అడుగుతున్నావు. మంగళవారం ప్రార్థన ఉందా? శనివారం ప్రార్థన ఉందా? ఆయా కూటాల్లో ప్రార్థన ఉందా? సావాసంలో సహోదరులు పెట్టుకుని కూటాల్లో ప్రార్థన ఉందా? నీకు ఉందా? నీకు అదే టైంలో ఏదైనా నీ వ్యక్తిగతంగా నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు, నీ పక్కవారు ఎక్కడైనా బజార్లో లేకపోతే ఇంకోటి ఏదైనా చిన్న చిన్న అవసరతలు ఉంటే ఏం చేస్తావు? 1 గంట నువ్వు అనుకున్నది విడిచిపెట్టి అక్కడికి వెళ్ళే పనిని నువ్వు చేస్తావు. మరి ప్రభు సన్నిధిలో అనగా ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ 1 గంట దేవుని కొరకు వెచ్చించట్లేదంటే నువ్వు ఎంత గొప్ప విశ్వాసివి, ఎంత గొప్ప ప్రార్థనా పరురాలు. ఇక్కడే దేవుడు నిన్ను ఎంచి చూస్తున్నాడు. నేను ప్రార్థనా పరురాలండి, నా కుటుంబం దేవుని సన్నిధికి వస్తుందండి, మేము విశ్వాసంలో ఉన్నాము అని నువ్వు చెప్పినంత మాత్రాన్ని దేవుడు నీ మాటలు వింటున్నాడని అనుకుంటున్నావేమో. దయచేసి నీ క్రియలలో ఏం లేదు, ఇంతవరకు చెప్పేది సరే అవి ఏమీ లేవు అనే విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏమ్మా, మాటలు బాధగా ఉన్నాయా? మనిషిని మాటలు అయితే బాధగా ఉంటాయి, కానీ దేవుని మాటలు ఎప్పుడు బాధగా ఉంటాయి. రెండోది, దేవుని మాటలు మనిషి రీతిగా నువ్వు ఆలోచిస్తే, మనిషి ఆత్మతో నువ్వు ఆలోచిస్తే నీకు బాధగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మ కలిగి ఈ మాటలు వింటే నీకు అస్సలు బాధ కలగదు. అయ్యో తప్పు చేశాను, అయ్యో పొరపాటు చేశాను, అయ్యో నా స్థితి దిగజార్చుకున్నాను, అయ్యో ఈ పరిస్థితిలో నేను ఉండడానికి గల కారణం దేవుడి రోజు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాటలకు నేను భయపడవద్దా అని నీ మనసులో 2 పోరాటాలు జరుగుతున్నాయి. ఒక పోరాటం ఆధ్యాత్మికమైనది, రెండవ పోరాటము శారీరక సంబంధమైనది. ఆ శారీరక సంబంధమైన పోరాటంతో ఏం చెప్తుందో తెలుసా? అబద్ధా, నేను చాలా తప్పు పని చేశాను, అయ్యో నేను చాలా పొరపాటు పనిచేశానని శారీర సంబంధమైన ఆత్మతో నువ్వు చెప్పి దాన్ని గద్దించడం ప్రారంభిస్తావు. సరే, అందరూ గట్టిగా స్తోత్రం చెప్తారు. సరిపోలేదు. మంచివాడు. దావీదు ఏమి పట్టుకుని వెళ్ళాడు అని అంటే విశ్వాసాన్ని పట్టుకుని వెళ్ళాడు. దావీదు ఏమి పట్టుకుని వెళ్ళాడంటే ప్రార్థన తన జీవితంలో కలిగి వెళ్ళాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, 4వ కీర్తన తిరుగుతాం. 4 కాదండి, 40వ కీర్తన తిరుగుతాం. 4 అన్నా 40వ కీర్తన తిరుగుతాం. 4 కాదు, 40వ కీర్తన. మొదటి 4 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటల్లో నుండి, జిగటగల దొంగ ఊపులో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తనను మన దేవుడు నా నోట ఉంచును. అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచారు. విన్నారా? దావీదు ఎంత విశ్వాసము! నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపులో నుండి నన్ను విడిపించగల నా దేవుడు అంటున్నాడు, నన్ను తప్పించగల దేవుడు అని అంటున్నాడు. అలాంటినప్పుడు గొలియాతు చేతిలోంచి నన్ను తప్పించడా? గొలియాతు యొక్క చేతిలోంచి నన్ను విడిపించడా? అలాంటి విశ్వాసము నాకుంది. అలాంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను. అంతేకాకుండా నేను ఎక్కడున్నానో తెలుసా? బండ మీద నా పాదాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. నా పాదములు బండ మీద నిలిపి. చూసారా, ఆయన పాదాలు ఎక్కడున్నాయంటండి? దావీదు పాదాలు ఎక్కడున్నాయంటండి? చెప్పాలి. బండ మీద ఉన్నాయంటండి. అంటే బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కొత్త నిబంధనలో మనకి దేవుడు రాసి ఉంచాడు. అంటే మనము ఎక్కడ నిలబడాలి?
ఎక్కడ నిలబడాలి? బండ మీద నిలబడాలి. బండ మీద నిలబడినప్పుడు ఏమవుతుంది? క్రీస్తులో మనం నిలబడినప్పుడు, యేసులో మనం నిలబడినప్పుడు మనకి విజయం ఉంటుందంటారా, అపజయం ఉంటుందంటారా అంటే విజయం ఉంటుంది. కనుక మనకి తెలుసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినది అనగా విషయాల్లో మత్తయి సువార్త వాక్యములలో ఏమిటో తెలిసిన, ఈ నా మాటలు విని వాటి చప్పున బండ మీద తన ఇల్లు కట్టుకుని వానిని పోలి ఉండెను. వానలు వచ్చి, వరదల గురించి, తుఫానులు వచ్చి వచ్చినను అది ఏం చేస్తుందంటే పడకుండా అది నిలబడి ఉంది. అది బండ మీద కట్టబడింది అంటాడు. అంటే బండ మీద కట్టబడడం అంటే యేసులో కట్టబడము, యేసు ప్రభువులో కట్టబడటం, యేసు విశ్వాసములో కట్టబడటము, యేసు ప్రార్థనలో కట్టబడటము, యేసు వాక్యములో కట్టబడటము, యేసులోనే స్థిరముగా మనము కట్టబడటం. అలాగ కట్టబడిన వారి జీవితంలో, అలాంటి కట్టబడిన వారి జీవితంలో ఏ కార్యాలైనా నిర్లక్ష్యంగా ఉంటాయా, ఏ కార్యాలైనా ఆటంకకరంగా ఉంటాయా అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, లేదు లేదు, తొందరగా దావీదు విజయము పొందినట్లుగా, దావీదు అనగా గొలియాతు మీద విజయము పొందినట్లుగా గొప్ప కార్యములను ఆ విశ్వాసులు, ఆ సోదరులు పొందుతారని దేవుని లేఖనములు మనకే చెప్తున్నారు. అదేనా? నా పాదములు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరిచెను గనుక నాకు భయము లేదు. నేను ఇప్పుడు నా పాదాలని ఎక్కడున్నాయి తెలుసా? బండ మీద ఉన్నాయి. నేను పడను, నేను జారను, నేను జడవను. నేను యేసులో ఉన్నానని దావీదు వెళుతూ ఉన్నట్లుగానే యేసులో ఉంటూ, యేసులో జీవిస్తూ, యేసు కార్యములు చేస్తూ, యేసు సన్నిధిలో మనం జీవించాలి. సాతానుని మనం జయించడం చాలా కష్టం. సాతానుని మనం జయించడం అంత కష్టమైనప్పుడు మనం ఏం చేయాలో తెలుసు అంటే, జయించేవాడు ఒకడు ఉన్నాడు, యేసయ్య. ఆయన చెంతను మనం చేరాలి, ఆయన నమ్మాలి, విశ్వాసం కలిగి ప్రార్థనలో మనము నడవాలి. సమూయేలు 2వ గ్రంథాన్ని తిరుగుతాం, 15వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. 15వ అధ్యాయంలో రాయబడిన విషయాలు మనం 2వ సమూయేలు అండి, 2వ సమూయేలు, మొదటి సమూయేలు కాదు, 2వ సమూయేలు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఇక్కడ ఈ 15, 16, 17, 18 అధ్యాయాలలో దావీదు మీద తిరుగుబాటు చేసిన అబ్షలోము కనపడతాడండి. 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం, 18వ అధ్యాయాలలో అబ్షలోము అనేటువంటి వాడు దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు. ఎవరు ఈ యొక్క అబ్షలోము అంటే దేవుని పిల్లలారా, దావీదు రాజు కుమారుడైనటువంటి అబ్షలోము. దావీదు కొడుకే. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడంటే తన తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాడంటే తండ్రి సింహాసనము కోసం, అంటే రాజకాంక్ష, రాజకీయము వలన, అనగా తను రాజు కావాలనే ఉద్దేశంలో తన తండ్రి మీదను, తన తండ్రి కుటుంబం మీదను, తన సహోదరుల మీదను, తన అన్నదమ్ముల మీదను ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ చంపేసి ఏం చేయాలనుకున్నాడు? సింహాసనాన్ని పొందాలనుకున్నాడు. అయితే దేవుని పిల్లలారా, ఆ టైంలో ఇదంతా నేను ఇదంతా చదివించడానికి అవకాశం లేదు కనుక ఈ విషయాలు నేను చెప్తున్నాను. మీకు బాగా అర్థం కావాలి అంటే 15వ అధ్యాయము మీరు తర్వాత చదువుకోండి. 13వ వచనము నుంచి 37వ వచనం వరకు కూడా రాసుకునేవాడు ఏమంటే రాసుకుని మీరు తర్వాత చదువుకోండి. అనగా 30 అనగా చూడండి, అనగా 13వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా 15వ అధ్యాయం రాయబడిన సంగతులు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ దావీదు ఎప్పుడైతే అనగా తన కొడుకైనటువంటి అబ్షలోము యుద్ధానికి మరి అబ్షలోము
ఆ యుద్ధానికి వచ్చి తను చంపాలని చూస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు దావీదు, తన ఇంటి వారిని, పరివారాన్ని, వీళ్ళందరినీ తీసుకుని, తన అందరినీ తీసుకుని ఏం చేస్తాడంటే ఒక కొండ మీదకి వెళ్ళిపోతాడు. వింటున్నారా? కొండ మీదకి వెళ్ళిపోతాడు. కొండ మీదకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే తన వెనకాల నుండి సైన్యం కానీ, సహస్రాధిపతులు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ ఏమంటారు, రాజా మాకు ఆజ్ఞాపివ్వండి, అబ్షలోమును లేపేస్తాం, చంపేస్తాం అంటారు. వద్దు. ఒకవేళ యుద్ధమే జరిగిందనుకో, అనగా ప్రజలు ఏమైపోతారో తెలుసు, ఆ యుద్ధంలో చచ్చిపోతారు. ప్రజలు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. చూడండి దావీదుకి ఎంత మంచి మనసు. తర్వాత రెండోదిగా నా కుటుంబంలో ఉన్న వాడు కూడా చనిపోతారు కనుక చాలా కరువు వస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఇంత అవసరమా కనుక అని చెప్పేసి దావీదు నెత్తి మీద సెంగేసుకుని ఆ భార్యను తీసుకుని, పిల్లలను తీసుకుని, కుటుంబాలను తీసుకుని, కొంతమందిని తీసుకుని దూరంగా అరణ్యంలోనికి, అడవిలోనికి, కొండలోనికి పారిపోతాడు. ఒక రాజు అనమాట అండి. ఎవరికి జడిసి? అబ్షలోముకి జడిసి. అంటే అబ్షలోముకి జడవలసినంత అవసరత లేదు, కానీ దావీదు యుద్ధం కోరుకోలేదు అక్కడ. అంటే అక్కడ ప్రజలు చచ్చిపోవడానికి కోరుకోలేదు, అక్కడ కుటుంబంలో చనిపోవడానికి కోరుకోలేదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడంటే ఆయన పారిపోతాడు. మీరు ఆ యొక్క 13వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని ఇంటికి చెప్తున్నానంటే చదవాలి. అయితే 30వ వచనం నుంచి ఒకసారి మనం చదివితే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 15వ అధ్యాయం. అయితే చూసారా, ఎవరైనా ఒక రాజుగారి ఏడ్చుచు, అనగా కొండల్లోని బండల్లోని పైకి ఎక్కుచు ఏడ్చుచు చాలా ఏం చేసుకునే దగ్గర చెప్పాను కదా, నెత్తి మీద సెంగేసుకుని అన్నాను కదా, అనగా కప్పుకుని. అంటే ఆ రాజుగారు నుండి కనీసం సుకుమారి నుండి పాదములను, అనగా పాదరక్షలు లేకుండా ముళ్ళల్లోను, కంచెల్లోని, కొండల్లోని, ఆ గొప్పుల్లోని ప్రయాణం చేస్తున్నాడు. కాలినడక వెళ్ళను. అతని దగ్గర జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి, అబ్షలోము చేసిన కుట్రలో ఎవరున్నారు? ఐథియోపియా అంటే ఎవరో తెలిసిండి, అంతకు ముందే దావీదు దగ్గర ఒక మంత్రి పదవి చేసిన వాడు అనమాట. ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు రాజకీయంగా? తన కొడుకు సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. రాజకీయం అంటే అలాగే ఎడుతుంది అనమాట. తర్వాత చేరి ఉన్నాడని చేయగా దావీదు, చూడండి దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా, వెళ్ళి ఆ యొక్క ఐథియోపియాను చంపేయండి అని అంట్లా. ఏమంటాడు తెలుసా, అతని ఆలోచనలను, అతని దుర్దేశాలను, అతని యొక్క అనగా దొంగ మాటలు నా కొడుకు వినుకోకుండా, అబ్షలోము వినుకోకుండా ఇదిగో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంటే. ప్రార్థనేనమ్మా? ప్రార్థన చేశాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీరు స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు ఎందుకు చెప్తున్నానంటే దావీదు ఎలాంటి ఆయుధం కలిగి ఉన్నాడు? ప్రార్థన, విశ్వాసం ఆయుధం. చూడండి, విశ్వాసంతో ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఒక రోజున దేవుడు తప్పనిసరిగా నాకు రాజ్యాన్ని ఇస్తాడు, నా తర్వాత నా సింహాసనం మీద ఎవరు ఉండాలనుకున్నాడు? సొలొమోను రాజు ఉండాలనుకున్నాడు. సొలొమోను రాజు కూడా ఎవరో, సొలొమోను కూడా ఎవరంటే అతని కొడుకే. చాలామంది కొడుకులు ఉన్నారు ఇతనికి, అబ్షలోము కూడా. అలాగే తర్వాత ఇంకా కొంతమంది కొడుకులు అలాగే ఏం చేశారో తెలిసి దావీదు మీద తిరుగుబడి అలాగే సింహాసనం కోసం ఆడ కూడా పోట్లాటలు చేశారు. కానీ దేవుడి చిత్తం ఏంటో తెలుసా? దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఆ దావీదు సింహాసనాన్ని సొలొమోనుకి ఇవ్వాలనుకున్నాడు. కానీ వీళ్ళందరూ వచ్చినా ఏంటి లాభం చెప్పండి? రాత్రి మీరు రాలేదు. రాత్రి చెప్పిన విషయం ఏంటంటే క్రిస్మస్ గురించి మాట్లాడాను. క్రీస్తు పుట్టిన నాటి సంఘటనలు, ఇంకా కొందరు ఉద్దేశాలు అనే దాని గురించి చెప్పుకొచ్చాను. అది యూట్యూబ్లో ఇవాళే దాన్ని చేసాం, రేపు కల్లా అది యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఉద్దేశాలు అంటే ఇక్కడ దావీదుకి తెలుసు దేవుని యొక్క ఉద్దేశం, అది చెప్పడానికి రాత్రి నుంచి మాట్లాడుతున్నాను. ఉద్దేశాలు ఎవరికి తెలుసు? ఏ రోజు రాజు యొక్క ఉద్దేశం ఎవరికి తెలిసింది? దేవునికి తెలుసు. అనగా తండ్రి అనగా యెహోవా దేవుని ఉద్దేశం ఏంటి? లోకాన్ని రక్షించాలని చెప్పాడు. ఇలాంటి అనగా ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటో తెలుసు అంటే, అనగా తన కుమారుడికి ఆలోచన చెప్తూ ఆలోచనలను చెడగొట్టి పాడు చేసిన ఐథియోపియాలో ఒకడు ఉన్నాడు. అతనికి ఆలోచనని చెడగొట్టి అతనితో మాట్లాడి గర్దించమని ప్రార్థనే చేస్తున్నాడు. తన ఉద్దేశం ప్రార్థన ఏం చేస్తుందండి? చెడ్డవారిని కూడా మారుస్తుంది. చెప్పండి.
అదైనా ప్రార్థన చేయి. వాడి నాశనాన్ని కోరుకోకు, ప్రార్థన చేయి. ప్రార్థన ఏం చేస్తుంది? వారి యొక్క చెడ్డవారి యొక్క మనసులో మార్చమని ప్రార్థన చేయండి. చెడ్డవారి యొక్క అనగా పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోతే ప్రభు వాళ్ళ అనుకూలంగా నాకు ఉన్నట్లుగా వారిని చేయండి ప్రభు అని ప్రార్థించి. అంతే. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వగల దేవుడు. దావీదుకి ఇచ్చే విజయం నీకింటికి ఇవ్వడు, నీకింటికి చేయడు అంటాడు అక్కడ. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసే కుట్రలో అహీతోపెలులోని చేరి ఉన్నాడని దావీదునికి తెలియచెప్పగా దావీదు యెహోవా దగ్గర అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుము, అతను అలాంటి ఆలోచన లేకుండా మంచివాడిగా చేయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆరాధించడానికి దేవుని ఆరాధించు ఒక దేవుని స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట విన్నారా? అసలు చూడండి, దావీదు అరణ్యంలోకి వెళ్ళినా, దావీదు కొండల దగ్గరికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళిన, చుట్టాలకి వెళ్ళినా అతను ఏం కోరుకుంటాడు? మొదటికంటే ఆరాధనా స్థలాన్ని కోరుకుంటాడు. అంటే అతనిలో ఏముందో తెలుసా? ప్రార్థన ఎంత చొచ్చి ఉందో చూసారా? ఎంత ప్రార్థన చొచ్చి ఉందో చూసారా దావీదుకి? అందుకేనండి ఇలాంటి ప్రార్థనాయుధం అనేది దావీదు జీవితంలో గొలియాతును చంపగలిగింది. మరి నీ జీవితంలో ప్రార్థన ఉంటే ఏం జరగవండి చెప్పండి? ఏం జరగకుండా ఉంటాయి చెప్పండి? అన్నీ జరుగుతాయి కదా అంటున్నాడు. రాగా వచ్చి రాజును దర్శనం చేశాను. రాజు నీవు నాతో కూడా వచ్చిన యెడల నాకు భారముగా ఉండు. సరిపోతుంది కనుక ఈ విషయాలు అనగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 13వ వచనం నుంచి 37వ వచనం వరకు చదివితే దావీదు ప్రార్థన కలిగిన వాడుగాను విశ్వాసం కలిగిన వాడుగా మనకు కనపడుతున్నాడు. అంత నమ్మకం కలిగిన వాడిగా ఒక ప్రార్థన స్థలాన్ని ఎత్తుకున్నాడు, ఒక ఆరాధన స్థలాన్ని ఎత్తుకున్నాడు. కనుక తన కష్టంలో, తన బాధలో తనను చంపేస్తాడేమో తన కొడుకు, నేను చనిపోతానేమో అనే టైంలో కూడా అతని విశ్వాసం మీద, ప్రార్థన మీద ఆధారపడే ఒక స్థలాన్ని, అదే ఆరాధన స్థలాన్ని, దేవుని యొక్క సన్నిధి స్థలాన్ని కోరుకున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. ఎంత విశ్వాసము దావీదులకు, ఎంత విశ్వాసము అనగా దావీదుకు, ఎంత ప్రార్థన దావీదుకు ఆలోచించండి నా సోదరి, నా సోదరులారా. కనుక అలాంటి వాడికి అపజయమైనా ఉంటుందా అంటే అపజయం ఉండదు. ఏం జరిగిందో తెలుసా? ఈ 16వ అధ్యాయము, ఈ 17 అధ్యాయాలన్నీ చదివితే ఏముందో తెలుసా? అబ్షాలోము అనగా యుద్ధం చేస్తున్నప్పుడు, దావీదు పక్షంలో ఉన్నటువంటి వాడు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు అబ్షాలోము ఏం చేస్తున్నాడో తెలుసండి? గాడిద మీద వెళుతుండగా అబ్షాలోము యొక్క తలంటండి చాలా భారీగా ఉంటుందంటండి. అబ్షాలోము చాలా అందగాడంటండి. తల మొదలుకొని అరికాల వరకు అతనికి ఎటువంటి లోపం లేదంటండి. అతను చూస్తేనే అంత అందగాడంటండి. అబ్బా అనిపిస్తుంది అంటండి, అబ్బా అనిపిస్తుంది అంటండి. అంత అందగాడు అనమాట అండి. తల చాలా భారీ, ఎక్కడ దాకా ఉంటుందండి? అరికాల వరకు ఉంటుంది అంటుంది తల అంత పెద్ద తల. అప్పుడు గాడిద మీద యుద్ధంలో వెళుతుంటే, యుద్ధం కోసం వెళుతున్న ఒక చెట్టి కొమ్మకు అతను పరిగెడుతుంది. తల ఎగిరి ఏమైపోయింది తెలుసంటే ఆ యొక్క కొమ్మలకు అంటుకున్న తర్వాత ఈ గాడిద వెళ్ళిపోయింది అంటండి. అబ్షాలోము ఏం చేస్తాడు? ఆ కొమ్మలకి అంటుకున్నది తన జుట్టు అలాగే అనగా ఊడిపోయి వేలాడుతున్నాడు. ఆకాశమునకు భూమునికి వేలాడిన అబ్షాలోము అని పాఠం కానీ వాక్యం కానీ చెప్పాను అనుకోండి, 3 నిమిషాలు మాట్లాడవచ్చు. ఆకాశానికి భూమికి వేలాడిన అబ్షాలోము కదా మా అనగా ఆకాశానికి భూమికి వేలాడిన దొంగలు, ఆకాశానికి భూమికి ఎలాడిన లోకరక్షకుడా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇతడు ఏలాడిపడి ఏం చేశాడో తెలుసా? సైనికులలో యోయాబు అనేటువంటి వాడు బాణము గురిపెట్టి అతని గుండెలకు అనగా దిగునట్లుగా చేసి చంపేశాడు. చూసారా? నీకు అపజయం జరుగుద్ది అని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. అపజయం జరుగుద్ది అని అనుకున్నప్పుడు ఎక్కడ చేరాలి?
విశ్వాసంలోకి చేరాలి, ప్రార్థనలోనికి చేరాలి. దేవునికి స్తోత్రం. దావీదు ఏమనుకున్నాడు? ఎవరు చచ్చిపోవాలని అనుకోలేదండి. తన ప్రజలు క్షేమంగా ఉండాలి, తన కుటుంబం క్షేమంగా ఉండాలి అని కోరుకున్నాడు. అయితే దేవుడు తన ప్రార్థన విశ్వాసాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కీర్తన గ్రంథం తొందరగా ఈరోజు కార్యక్రమం మనకి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా నేను ముగించడానికి నేను సిద్ధపడుతున్నాను. 3వ కీర్తన తెరవండి. దావీదు ఎంత విశ్వాసం కలిగిన వాడు, దావీదు ఎంత ప్రార్థన కలిగిన వాడు మనం జాగ్రత్తగా మనం చూసుకుంటాం. ఒకసారి ఈ 3వ కీర్తన 1 నుంచి 8 వచనాలు జాగ్రత్తగా చదువుగానే ఉంటాం. ఒకసారి నాకు చూడండి మీరందరూ. 3వ కీర్తన దగ్గర పైన ఏముందో ఒకసారి చదవండి. అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు దేవుని దగ్గరికి చేరి, ఎక్కడ ఆరాధనలోకి చేరి, ఒక ప్రార్థనా స్థలంలోకి అని కొండ మీద చేరి దేవుని సన్నిధిని చేరి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నది ప్రార్థన ఇది. దేవుని అడుగుతున్నది ప్రార్థన ఇది. దేవునికి స్తోత్రం కలుగును కదా. ఇంతవరకు అబ్షాలోము తవరలో చూసాం కదా, ఎంతవరకు దావీదు ఏడుతూ మనం చూసాం. కొండల అరణ్యానికి వెళ్ళడం చూసాం. ఒక స్థలం దొరికింది, అది ఆరాధన స్థలం. అక్కడ చేరాడు, అక్కడ మోకరించాడు, భార్య బిడ్డలతో, అక్కడ ఉన్న సైన్యం అందరితో కలిసి అక్కడ ఏం చేశాడు? ఒక ప్రార్థనే ఏర్పాటు చేసేసాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ చదువుతాం. యెహోవా నన్ను బాధించేవారు ఎంత విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఆ తర్వాత నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతి సాయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయిన మేలుకుందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చును, మరణించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము. నా శత్రులందరినీ కూడా దాబడా ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళని ఎరగొట్టువాడు నీవే. యెహోవా రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన. ఇలా ప్రార్థనలో కొనసాగించబడ్డాడు. అన్నం తిన్నాడో లేదో తెలియదు, మంచి తాగాడో లేదు. దేవుని సన్నిధిలో రాత్రి పగలు ఎందుకు తెరచండి, అతనికి సమాధానం వచ్చేదాకా కూడా అప్పుడు రాశాడండి. అబ్షాలోము తవ్వుతున్నప్పుడు, అదే దాకా చదివాను కదా, 15వ అధ్యాయము 13 నుంచి 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నా పర్వాలేదు. అనగా 13వ వచనం నుంచి 37 వరకు అనగా చదివితే, లేదా అధ్యాయం చదివితే, ఆ యొక్క అబ్షాలోము తవ్వుతున్నప్పుడు కొండ మీదకి ఎక్కి దేవుని మందిరంలోకి ఎక్కి, అంటే దేవుని సన్నిధిలోకి అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేసుకుని, ఆరాధన స్థలం ఏర్పాటు చేసుకుని అక్కడ దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన అక్కడ తన కొడుకు తవ్వుతున్నప్పుడు ఆ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టు రచించిన కీర్తన. ఇంటికి తర్వాత మీకు అర్థమై, ఇంకా మీకు అర్థం కావాలని మీరు చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకో తెలుసు, నేను ముగించాలి కనుక ఎంత ఏమంటున్నారు? దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు చెప్పుకుంటున్నారు. ఎక్కడ? యెరూషలేములో, యోధాపట్నంలో దావీదు కొండల మీదకి వెళ్ళిపోయాడు. తన పిల్లల్ని, కుటుంబాన్ని, ఎవరో కొంతమంది సైన్యాన్ని, అనగా తన వెనకాల బాడీ గార్డ్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఏంటి? అవుట్ ఎవరు అని ప్రజలు చెప్పుకుంటున్నారట, ప్రజలు అనుకుంటున్నారట, చెప్పుకుంటున్నారట. ఈ విషయాలని దావీదుకి తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? దావీదు ఏంటండి అనగా ఆ ప్రజల్లో కూడా కొంతమంది సైన్యాధిపతులు పెట్టాడు, ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళని పెట్టాడు, అలాగే అడవిలో కొంతమందిని పెట్టాడు, దారిలో కొంతమందిని పెట్టాడు, కొండ కిందకి కొంతమందిని పెట్టాడు. ఇలాగా స్టెప్లుగా అలాగే అతను రాజు దగ్గరికి సమాచారం తెచ్చేవాళ్ళని పెట్టాడు. కనుక ఈ విషయాలని దావీదుకి దగ్గరికి వస్తున్నాయి అనుకుంటున్నారట ప్రజలు, చెప్పుకుంటున్నారట. అయిపోయింది ఎవరి పని? దావీదు సింహాసనం అయిపోయింది, తన పదవి అయిపోయింది, తన పరిస్థితి అయిపోయింది. ఆ ఎవరో తెలుసు అబ్షాలోము రాజు అయిపోతాడు అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటూ ఈదుల మీద పట్టణాలంతా తిరుగుతున్న వారిని యెహోవా అతనికి రక్షణ కలగజేసే పరిస్థితిలో లేడు అని ప్రభు చెప్పుకుంటున్నారు. దయచేసి నేను ఎలాంటి వాడో నీకు తెలుసు అంటూ ఆ కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. నా సోదరులారా, అలాంటి ప్రార్థన మీకు ఉందా? అలాంటి ప్రార్థన మీకు వస్తుందా? వచ్చినప్పుడు అలా కష్టం వచ్చిన బాధలు వచ్చినప్పుడు దేవుని గుడి ఉండదు, బడి ఉండదు అన్నట్టుగా
అంటే దేవుడికి దూరంగా ఉంటారు, పాస్టర్ గారికి దూరంగా ఉంటారు, పరిస్థితులకు దూరంగా ఉంటారు, సావాసానికి దూరంగా ఉంటారు, అని విశ్వాసుల దగ్గర దూరంగా ఉంటారు, దేవుడి కార్యక్రమాలకు దూరంగా ఉండి ఏదో చేయాలనుకుంటారు. ఏం చేయగలుగుతారండి? ఏమి చేయలేరని మరొకసారి నేను చెప్తాను. కనుక దావీదు అలాగ దూరంగా లేడు, కానీ ఆ కష్టాల్లో, బాధల్లో, పరిస్థితుల్లో అన్నింటిలో కూడా ఏం చేసుకున్నాడు చెప్పాలి? ఏం చేసుకున్నాడు? దేవుని సన్నిధికి మరీ దగ్గర అయ్యాడు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదండి, రావాలి. మనకు అన్ని కలిగినప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదండి. కనుక మనము అనగా మన పరిస్థితుల్లో తిరిగి లేని వాటమి మనకు వస్తుంది, తిరిగి లేని అపజయాలు మనకు వస్తుంది అనుకున్నప్పుడు దేవుని దగ్గరికి మనం రావడమే అది గొప్ప విషయం. కనుక ఒకసారి దేవుని స్తుతించగలరు. దావీదు గొలియాతును చంపేస్తున్నాను, చంపేశాను అన్నాడు. చంపకముందే తన ప్రార్థన, తన విశ్వాసం, తన విశ్వాసం, తన విశ్వాసం. ఒక మాట ఏంటి తెలుసా? కత్తి చేతనని ఈటి చేతనని కూడా, కత్తి చేతనని ఈటి చేతనే కానీ బలమ చేతనైనా కానీ దేని చేతనని కూడా ఒక మనుషుడు గెలవడు, దేవుడు మాత్రమే గెలిపిస్తేనే గెలుస్తాడని దావీదు యొక్క విశ్వాసము ఎలా కనపడుతుందో మనం ఒకసారి చూద్దామా? ఒక్క మాట చదువుకుని మనం ఊహించుకోవచ్చు. 33వ కీర్తన 16-17. 33 దుష్క్రియలు చేయవారి 33వ కీర్తన 16-17. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అతికి బలము చేతను తప్పించుకున్నాడు. గొలియాతు ఏమనుకున్నాడు? తన బలము చేత ఏమనుకున్నాడు? గెలవగలనుకున్నాడు, గెలవలేడు. రక్షించుటకు గుర్రములు అక్కడికి రాదు, అది దానిని విశేష బలము చేత మనుషులు తప్పించజాలదు. వారి ప్రాణములను మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి దావీదు మీద ఉన్నట్లుగా, యెహోవా దృష్టి దావీదు మీద ఉన్నట్లుగా ఆయన యందు భయభక్తుల గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద నిలిచెను. మనము యెహోవా పరిశుద్ధ నామమును నమ్మకించినాము. సరిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? ఏ రాజు అయినా కానీ, ఏ రాజు అయినా ఏమన్నాడు? నేను కూడా దావీదు కూడా ఏ రాజులైనా కానీ కనుక నా దగ్గర సైన్యం ఉంది, దానికి గుర్రాలు ఉన్నాయి, నేను అటు బలం వలన, ఏ బలం, గుర్రాల బలం వలన లేదా సైన్య బలం వల్ల నేను ఎదరవాడిని గెలుస్తాను అనేది మాత్రము ఎప్పుడు నమ్మకము పెట్టకండి అంటాడు. అలా పెట్టుకోలేదు కనుకనే దావీదు ఏం చేశాడు? గొలియాతుని గెలిచాడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోలేడు. అంటే ఈ యొక్క వీరుడు ఎవరని? గొలియాతు. నాకు బలం ఉంది, నేను ఏమనుకున్నాడు? ఇశ్రాయేలు మీద గెలుస్తాను అనుకున్నాడు, దావీదు మీద గెలుస్తాను అనుకున్నాడు. గెలవడం కనుక రక్షించిన గుర్రములకు అక్కలు రావు, అది దాని యొక్క విశేష బలము చేత మనుషులను ఏం చేస్తాయి? రక్షించలేవు అని ఖచ్చితంగా చెప్తున్నారు. గుర్రాలు రక్షించలేవు, బలం రక్షించలేవు, ఖడ్గము రక్షించలేవు. ఎవరు రక్షిస్తారంటే యెహోవాయే రక్షిస్తాడు. ఆ యెహోవా మీద లేక ఆ దేవుని మీద, ఆ ప్రభువు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అదేనా ప్రార్థన కలిగి ఉంటారో, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రతి దాన్ని జయించి, గొలియాతును జయించిన దావీదులాగా మీరు సాతాను జయించి గొప్ప కార్యాలను దేవుని పట్ల మీరు ప్రకటించగలుగుతారు. అలా ప్రకటించాలంటే ఇంతవరకు నేను ఎన్ని వారాల వరకు చెప్పిన వర్తమానంలో ఉన్న సంగతులన్నీ కూడా పూర్తిగా మీరు గ్రహించి ప్రభు కొరకు ప్రార్థనా పూర్వకంగా విశ్వాసంగా దేవుని పరిచర్యలు సేవలు ఆయన సన్నిధిలో ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాగరుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునికి స్తోత్రములు. ఈరోజు నీ సన్నిధిలోనికి వచ్చిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. నీ వాక్యము నీ పిల్లలకి ఇవ్వడానికి నీ కృప చూపారు, నీ ఆత్మచేత నీ బిడ్డలకు అందించారు. ఈ వాక్యము ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ప్రజలైతే వాక్యమును విని నాయన ప్రభు రక్షించబడాలనే ఉద్దేశంతో ఈ వాక్యం ఎంత దూరం పరిగెడుతుందో వాళ్ళందరూ కూడా పట్టబడి రక్షించబడము కాక నీ సన్నిధి
ఇక్కడికి వచ్చిన వారి ఈ వీడియో ద్వారా ఇంటున్న ప్రతి బిడ్డని రక్షించి బలపరచాలి, రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.